Hi students, since our childhood we have been using four fundamental operations of addition, subtraction, multiplication, division. We have applied these operations on natural numbers, integers, whole numbers, rational numbers, irrational numbers in earlier classes. Now, in this chapter, in this real numbers chapter, we will begin with a brief recall of divisibility on integers. ఇంటీజర్స్ పైన డివిజిబిలిటీస్ అంటే డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కదా మనకి ఇంటీజర్స్ పైన ఆ డివిజిబిలిటీస్ గురించి డిస్కస్ చేస్తాము, రీకాల్ చేసుకుంటాం ఈ చాప్టర్లో. అంతేకాకుండా అండ్ వి విల్ ఆల్సో స్టేట్ సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ పైన ఇంకా కొన్ని సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ని తీసుకొని రావడం జరుగుతుంది ఈ చాప్టర్లో. ఏంటివంటే అవి యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, Euclid's division algorithm, fundamental theorem of arithmetic, fundamental theorem of arithmetic, which will be used in the remaining part of this chapter to learn more about integers. ఇంకా ఇంటీజర్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం అండ్ ఆల్సో రియల్ నెంబర్స్ గురించి కూడా. అంటే 9th క్లాస్ మనం డిస్కస్ చేసిన రియల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్, డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటాయి వాటి గురించి మళ్ళీ ఇక్కడ కూడా డిస్కస్ చేసుకుంటాము. అయితే 9th క్లాస్ లో మనము ఇర్రేషనల్ నెంబర్స్ ని, రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం చూసాము, ఇర్రేషనల్ నెంబర్స్ ని కూడా నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం చూసాము. అంతేకాకుండా వాటి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటాయో కూడా మనం డివిజన్ మెథడ్ ఉపయోగించి, స్క్వేర్ రూట్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి మనం వాటి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ కూడా రాబట్టడం జరిగింది 9th క్లాస్ లో. అయితే ఇక్కడ అక్కడ మనం ఏమేమైతే √2 అంటే 1.414 అండ్ సో ఆన్, √3 అంటే 1.732 అండ్ సో ఆన్, ఈ ప్రూఫ్స్ అన్ని మనం చేసాం అక్కడ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ రాబట్టాం. వీటన్నిటి √2, √3 దీస్ ఆర్ ది ఇర్రేషనల్ నెంబర్స్. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూఫ్ చేయలేదు అక్కడ మనం, జస్ట్ వీటిని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేసాం, వీటి వాల్యూస్ కనుక్కున్నాం, డెసిమల్ ఎక్స్పాన్షన్స్ వాల్యూస్ కనుక్కున్నాం వీటికి అక్కడ మనం. వీటిని ఇర్రేషనల్ అని అంటాము అనే ప్రూఫ్ మాత్రం 10th క్లాస్ లో చూడబోతున్నాం. ఆ ప్రూఫ్స్ అన్ని ఇప్పుడు 10th లో చూస్తాం. నెక్స్ట్ అండ్ ఆల్సో అనదర్ టాపిక్ లాగరిథమ్స్. లాగరిథమ్స్ ఎక్స్పోనెంట్స్ డిస్కస్ చేసాం కదా లోయర్ క్లాసెస్ లో అన్నిట్లో. ఆ ఎక్స్పోనెంట్స్ నుంచి మనకి లాగరిథమ్స్ వస్తాయి, వాటి గురించి లాస్ట్ ఎక్సర్సైజ్ మనకి ఇది లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ Euclid's division lemma. Already you know about Euclid, more about the Euclid, because we had the elements of geometry in 9th class. We had the chapter Euclid's ఎన్ని థీరమ్స్, ఎన్ని ప్రపోజిషన్స్, ఆయన రాసిన బుక్ ఏంటి, ఇలా అన్ని కూడా మనము 9th క్లాస్ లో చూసాము. యూక్లిడ్ అంటే జనరల్ గా మనం వెంటనే యూక్లిడ్ అనగానే ఏమంటాం మనం అందరము, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటాం. వి స్టేట్ హిమ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని చెప్తాం. యూక్లిడ్ కేవలం జామెట్రీకి మాత్రమే డెవలప్ చేశాడు అనేది తప్పు. ఎందుకంటే యూక్లిడ్ డివిజిబిలిటీ ఆఫ్ ఇంటీజర్స్ అంటే నెంబర్ థియరీ పైన కూడా ఆయన కృషి చేశాడు. అందులో మెయిన్ ముఖ్యంగా ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, దిస్ ఈస్ ద మెయిన్ ప్రూఫ్ అన్నమాట. ఇది మనకు డివిజిబిలిటీ ఆఫ్ ఇంటీజర్స్ గురించి చెప్తుంది. Euclid's division lemma tells about divisibility of integers. It is quite easy to state and understand. చాలా ఈజీ, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు. పేరు కొత్త, పేరు మాత్రమే కొత్త, కానీ ఇది మనకు బాగా తెలిసినటువంటిది. ఏంటి అంటే అది ఎలా చెప్పాలి అంటే చాలా సింపుల్ గా చెప్పొచ్చు మనం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా, డివిజన్ ఆఫ్ నెంబర్స్ ఫర్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఫర్ లాస్ట్ మెనీ ఇయర్స్ డివిజన్ ఆఫ్ నెంబర్స్ అంటే డివిజన్ ఆఫ్ నెంబర్స్ ఒకసారి రీకాల్ చేద్దాం. ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా వెళ్ళే ముందు డివిజన్ ఆఫ్ నెంబర్స్ నుంచి మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాకి వెళ్దాం మనము. డివిజన్ ఆఫ్ లెమ్మా ఏంటి, ఒక నాన్ జీరో ఇంటీజర్ ఉంటుంది. నాన్ జీరో ఇంటీజర్, నాన్ జీరో ఇంటీజర్ అంటే మీకు తెలుసు, అంటే పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు ఇంటీజర్, కానీ జీరో మాత్రం కాకూడదు. అలాంటి నెంబర్ని ఏమనుకుంటున్నాం, ఏ. ఈ సైడ్ a non-zero integer a is said to divide
is said to divide an integer b. To divide an integer b. ఒక నాన్ జీరో ఇంటీజర్ అంటే జీరో కాని ఇంటీజర్ అనమాట. పాజిటివ్ అయ్యొచ్చు, నెగిటివ్ అయ్యొచ్చు. ఈ ఇంటీజర్ ఇంకొక అనదర్ ఇంటీజర్, ఇది నాన్ జీరో అని చెప్పట్లేదు. ఇంటీజర్ అంటే పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, జీరో కూడా అయ్యొచ్చు. అలాంటి ఇంకో ఇంటీజర్ బిని డివైడ్ చేస్తుందంట. అప్పుడు మనకు తెలుసు జనరల్ గా ఒక నెంబర్ తో ఒక నెంబర్ ని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంకొక నెంబర్ వస్తుంది. ఏంటది? కోషంట్ వస్తుంది మన కదా, కోషంట్ వస్తుంది కదా. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్, అలా డివైడ్ చేసినప్పుడు ఎగ్జిస్ట్ ఇంకొక ఇంటీజర్ వస్తుంది. ఆ ఇంటీజర్ అంటే కోషంట్ వస్తుంది కదా, ఆ కోషంట్ మనం ఏమనుకుంటున్నాం సి. సచ్ దట్ అంటే డివైడ్ చేస్తుంది, ఏ అనే నెంబర్ బి అనే నెంబర్ ని డివైడ్ చేస్తుంది, ఇంటీజర్ ని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తే మనకి ఏం వస్తుందంట, సి అని వస్తుందంట. అంటే ఎలా రాస్తాం జనరల్ గా అయితే, బి డివైడెడ్ బై ఏ చేస్తే, ఏతో బిని డివిజన్ చేస్తే సి వస్తుంది అంటున్నాం. అంటే జనరల్ గా లోయర్ క్లాసెస్ ఫామ్ అయితే ఇలా కదా మనం రాసేది, బి డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే దిస్ ఈజ్ ద కోషంట్, దిస్ ఈజ్ ద ఏమంటాం, ఇలా డివిజన్ చేస్తున్నాం. ఏదైతే దేంతో అయితే డివిజన్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాం, డివైజర్ అంటాము. దేన్నైతే డివిజన్ చేస్తున్నామో దాన్ని మనం డివిడెండ్ అంటాము. లాస్ట్ కి మనం దీంతో దీన్ని డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చి మనకు ఒక నెంబర్ వస్తుంది అంటే దీన్ని ఏమంటాము, కోషంట్ అంటాం. కోషంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15/3. 3తో 15 ని డివిజన్ చేయగలం కదా, ఎప్పుడు వస్తుంది, 3 5s 15. 3 5s 15. సో 3 is the divisor, 15 is the dividend, 5 is the quotient. దీన్ని ఇప్పుడు కొంచెం ఇలా కాకుండా, ఇలా డివిజన్ రూపంలో కాకుండా కొంచెం ఎలా రాస్తాం, 15 is equal to by 3 డివైడెడ్ బై 3 యువతలకు వస్తే మనకి ఏమవుతుంది, ప్రోడక్ట్ 3 అవుతుంది కదా. 5 into 3, 5 3s 15 సరిపోతుందా? ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే దీన్ని కూడా ఇలాగే రాసుకుంటే కదా, b by a is equal to c అంటే సింప్లీ వీ కెన్ రైట్ యాజ్ b is equal to ac. b is equal to ac అంటే ఇక్కడ 15 అనేది b, 3తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఇది a. మనకు ఆన్సర్ ఏమొచ్చింది, c అంటే 5. ఇది b is equal to ac. b is the dividend, a is the divisor, c is the quotient. ఇదే కదా మనం జనరల్ గా లోయర్ క్లాసెస్ లో నేర్చుకుంది. అంటే దీని అర్థం ఏంటి, యాక్చువల్లీ ఈ 15 డివైడెడ్ బై 3 అని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నా. ఏంటి దీని మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐఎమ్ హ్యావింగ్ ఒక 15 5-star చాక్లెట్స్ ఉన్నాయి. ఐఎమ్ హ్యావింగ్ 15 5-star చాక్లెట్స్. I'm having 15 5-star chocolates. I want to distribute these 15 chocolates for each student 3 నేను 3 చాక్లెట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాను, 3 ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఎంతమందికి ఇవ్వగలను, ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఈచ్ స్టూడెంట్కి ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలనుకుంటున్నాను, 3 చాక్లెట్స్. దెన్ నేను ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయగలను, ఈ 3 ఒక్కొక్కరికి 3 చాక్లెట్స్ ఇవ్వాలంటే అప్పుడు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అంటే 15 చాక్లెట్స్ ఒక్కొక్కరికి 3 అంటే ఎంతమందికి ఇవ్వాలని, 3 5s అంటే 5 మెంబర్స్కి ఇవ్వగలను, 5 స్టూడెంట్స్కి నేను ఇవ్వగలను అనమాట. 5 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను ఈ 15 చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయగలను. ఇదే కదా డివిజన్ అంటే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం షాపింగ్కి వెళ్ళాము, ఒక బుక్ స్టోర్కి వెళ్ళాము, బుక్స్ తీసుకున్నాము అంటే he said, the shopkeeper said the book కాస్ట్ ఎంత అన్నాడు, 25 రూపీస్ అన్నాడు. బుక్ కాస్ట్ ఎంత, 25 రూపీస్ అన్నాడు. ఒక్కొక్క బుక్ కాస్ట్, ఈచ్ బుక్ కాస్ట్. నీ దగ్గర ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. యు ఆర్ హ్యావింగ్ 100 రూపీస్. You are having 100 rupees. Then how many books you can purchase? ఎన్ని పర్చేస్ చేయగలవు? ఒక్కొక్క బుక్ 25 రూపీస్ అంటే నీ దగ్గర ఉన్న 100 రూపీస్తో నువ్వు ఎన్ని బుక్స్ పర్చేస్ చేయగలవు అంటే ఎలా రాస్తాము, జనరల్గా వెంటనే చెప్పేస్తాం 4 పర్చేస్ చేసుకోగలను అంటాం, అవునా? సో అంటే దాని మీనింగ్ ఏంటి, 100 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 4. 25 4s 100 అనమాట. అంటే దీన్ని ఎలా రాస్తాం, 100 ఈజ్ ఈక్వల్ టు 25 into 4. సో ఈచ్ బుక్ కాస్ట్ 25 రూపీస్. నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని పర్చేస్ చేయగల, 4 బుక్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ 100 రూపీస్కి. టోటల్ నీ దగ్గర ఉన్న అమౌంట్కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని BAC.
సో ఇక్కడ ఏ 25 అనేది ఏంటి డివైజర్, 100 అనేది ఏంటి ఇక్కడ డివిడెండ్, 4 అనేది ఏంటి కోషంట్. ఎందుకంటే నేను ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను. ఒకవేళ ఇన్ జనరల్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతే ఏం చేస్తాం, అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బుక్ కాస్ట్ 25 రూపీస్, ఈచ్ బుక్ కాస్ట్ 25 రూపీస్. యు ఆర్ హ్యావింగ్, నీ దగ్గర అమౌంట్ ఎంత ఉందంటే 140 రూపీస్ ఉంది. 140 రూపీస్ ఉంది. ఈచ్ బుక్ కాస్ట్ 25, నీ దగ్గర 140 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎన్ని బుక్స్ పర్చేస్ చేయగలం మనం? హౌ మెనీ బుక్స్ యూ కెన్ పర్చేస్? ఇప్పుడు వస్తుందా మనకి 140/25 ఏమవుతుంది మనకి? 140/25 అంటే ఏమొస్తుంది మనకి? ఖచ్చితంగా ఇంకా మిగులుతుంది అమౌంట్. మీ అమౌంట్ ఇక్కడ మిగులుతుంది. అంటే దీన్ని ఎలా మనం జనరల్ మామూలు డివిజన్ చేద్దాం. 25 140 ఏం రాయొచ్చు? 25 5s 125. ఐఎమ్ డివైడింగ్ విత్ డైరెక్ట్ 25 టేబుల్. 140 లోంచి 125 తీసేస్తే 50. సో ఎన్ని బుక్స్ పర్చేజ్ చేయగలను? 5 బుక్స్ పర్చేజ్ చేసినాక నాకు ఇంకా అమౌంట్ ఎంత మిగులుతుంది? 15 రూపీస్ నాకు ఇంకా మిగులుతుంది. రిమైండర్, దీన్ని ఏమంటాం? రిమైండర్. దీన్ని రిమైండర్ అంటాం. దీన్ని ఏమంటాము? కోషంట్. దీన్ని ఏమంటాము అంటే డివిడెండ్. ఉన్నదాన్ని ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనుకున్నా ఆ ఉన్నదాన్ని డివిడెండ్ అంటాం. డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనుకుంటున్నామే, ఒక్కొక్కరికి ఎన్ని ఇవ్వాలి, లేదా ఒక్కొక్కసారి ఏమంటాం ఇన్ని చాక్లెట్స్, ఒక్కొక్కరికి ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి నా దగ్గర ఉన్న అన్ని చాక్లెట్స్ పనిచేయాలి. నెంబర్ ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ బుక్స్ అయిన తీసుకోవచ్చు, ఈచ్ బుక్ కాస్ట్ ఏదైనా కానీ డివైజర్ గా మనం మార్చుకోవచ్చు అన్నమాట. అంటే ఈ 25 ఏమంటాము? డివైజర్. సో జనరల్ గా మనం ఇప్పుడు ఇందాక రాసామే స్టేట్మెంట్, ఇందాక ఏం రాసాము? దీన్నే 100 = B = AC అంటే డివిడెండ్ డివైజర్ ఇంటూ కోషంట్. ఇదిగో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇది చూస్తున్నాం. 100 అంటే ఇక్కడ డివిడెండ్, 25 రూపీస్ ఒక్కొక్క బుక్ కాస్ట్. సో దీన్ని డివైజర్, నేను 25 రూపీస్ తీసుకున్నాను. సో నేను ఎన్ని బుక్స్ కొనుక్కోగలను? 4. సో దీన్ని కోషంట్ అంటాము. ఇప్పుడు ఇక్కడ నాకు మిగిలింది, దీన్ని ఎలా రాస్తాం? జనరల్ గా మనం 9th క్లాస్ లో చూసాం కదా, డివిజన్ అల్గరిథం అని విన్నాం. పాలినామియల్స్ చాప్టర్ లో వచ్చింది మనకి డివిజన్ అల్గరిథం. డివిజన్ అల్గరిథం ఏం చూసాము? ఏమొస్తుంది? మనకు ఉన్నది, మన దగ్గర ఏముందో అది, దీన్నే డివిడెండ్ అంటాం. అంటే నా దగ్గర ఇప్పుడు 140 రూపీస్ ఉంది, లేదా నీ దగ్గర 140 రూపీస్ ఉంది, దాన్ని డివిడెండ్. నువ్వేం చేస్తున్నావు? ఒక్కొక్క బుక్ కాస్ట్ 25 రూపీస్ అంటాం. ఆ బుక్ కాస్ట్ ఏంటి? 25 రూపీస్ కదా, దాన్ని ఏమంటున్నావు అన్నాను? డివైజర్. 25 రూపీస్. సో ఎన్ని కొనగలవు 25 రూపీస్వి? నువ్వు 140 రూపీస్, నీ దగ్గర 140 ఉంది. 25 రూపీస్ ఎన్ని పర్చేస్ చేయగలవు నువ్వు అంటే? 5 మాత్రమే పర్చేస్ చేయగలవు. 140 రూపీస్లో నువ్వు ఎన్ని పర్చేస్ చేయగలవు? 5 పర్చేస్ చేయగలవు. అంటే దీన్నే మనం ఏమంటాము? కోషంట్. 5 పర్చేస్ చేయగలవు. నాకు పర్చేస్ చేసుకున్నాక డబ్బులు మిగిలింది కదా, ఇంకా ఎంత మిగిలింది? 15 రూపీస్ మిగిలింది. ఆ మిగిలిన దాన్ని మనం ఏమంటాం? రిమైండర్. అంటే దీన్నే 15. సో చూడండి, డివిడెండ్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. దీన్నే డివిజన్ అల్గరిథం అంటాం. డివిజన్ అల్గరిథం అంటాం. ఈ డివిజన్ అల్గరిథం ఇట్ ఈజ్ నథింగ్ బట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. కాకపోతే డివిడెండ్, డివైజర్, కోషంట్, రిమైండర్ అని మాట్లాడకుండా ఏమని రాస్తామంటే డివిడెండ్ అంటే ఏం తీసుకుంటాము? ఏ. డివిడెండ్ అంటే ఏ అని తీసుకుంటాం. డివైజర్ అంటే బి అని తీసుకుంటాం. కోషంట్ ని క్యూ అని తీసుకుంటాం. ప్లస్ ఇంకా మిగిలిన దాన్ని ప్లస్సే కదా మనం చేయాలి. సో ప్లస్ రిమైండర్ ఏమనుకుంటాం? ఆర్. రిమైండర్ ఏమనుకుంటాం? ఆర్. దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. లెమ్మా అంటే కన్స్ట్రక్షన్స్ అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ అంటే స్టెప్స్ ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. లెమ్మా ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి. ఇక్కడ మెయిన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటున్నాం కదా. యూక్లిడ్ ఫాదర్ ఆఫ్
జామెట్రీ మాత్రమే కాదు, ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ మనం ఆయన గురించి తెలుసుకున్నాం. ఆయన ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ టు నెంబర్ థియరీ కూడా ఉన్నాయి. లెమ్మా ఇక లెమ్మా అని మాట్లాడుతున్నాను కదా. యూక్లిడ్ అంటే యూక్లిడ్ పేరు, డివిజన్ అంటే డివిజన్ అని మీకు అర్థమైపోయింది. డివైడ్ చేస్తున్నాం, ఉన్నదాన్ని డివిజన్ చేస్తున్నాం అనమాట, పంచుతున్నాం. సో లెమ్మా అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్మెంట్. లెమ్మా ఈజ్ ఎ ప్రూవెన్ స్టేట్మెంట్. లెమ్మా ఈజ్ ఏ ప్రూవెన్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ యూజ్డ్. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసిన స్టేట్మెంట్. దేనికి వాడుతున్నాం? విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రూవ్ అదర్ స్టేట్మెంట్స్. Lemma is a proven statement which is used to prove other statements. అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసిన స్టేట్మెంట్ ని వాడుతూ వేరే అదర్ స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేస్తున్నాం. దీన్నే లెమ్మా అంటాం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యూక్లిడ్స్ లెమ్మా అంటాం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో ఇక్కడ కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ ఇంకా మనకు కొంచెం రావాలి, బికాజ్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఇంకా చాలా తక్కువగా ఉంది. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఇంకా కొంచెం డిస్కస్ చేద్దాము. ఇట్స్ బెటర్ టు డిస్కస్ ఆ బేసిక్. అంటే ఈ డివిజన్స్ మీద, ఇంటీజర్ డివిజన్స్ మీద చాలా వరకు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు మీరు. సో వాటి మీద కొంచెం చిన్న చిన్న డిస్కస్ చేద్దాము. ఇప్పుడు అనుకున్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ డివిజన్ గురించి మాట్లాడినాము. ఏం రాశాను? బి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాశాను. దీన్ని డివిడెండ్ అంటాను, దీన్ని డివైజర్ అంటాను, దీన్ని కోషెంట్ అంటాను అని రాయడం. ఎలా రాసాము? బి బై ఏ చేస్తే ఏమొచ్చింది? సి అంటే 15/3 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసాం కదా. ఇలా ఇది బి బై ఏ. ఇప్పుడు నేను రాసేది చూడండి, ఇలా రాశాను. దీని మీనింగ్ ఏంటంటే, దీని మీనింగ్ ఏ డివైడ్స్ బి అని మీనింగ్. దీని మీనింగ్ ఏ డివైడ్స్ బి. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, ఏ డివిజన్ చెయ్యగలుగుతుంది బిని అంటే ఖచ్చితంగా ఏ ఏమైనట్టు బికి ఫ్యాక్టర్ అయినట్ట కాదా? ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను 3 divides 15 అని మీనింగ్. అంటే దీని ఉద్దేశం ఏంటి? 3 divides 15. 3 divides 15. 3 15 ని డివిజన్ చేయగలదు. ఓకే, అంతేకాకుండా 3 ఫ్యాక్టర్ అవునా కదా? ఫ్యాక్టరే కదా. 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 15. 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 15. అంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈ 15 ని ఎగ్జాక్ట్ గా డివిజన్ చేయడం అనమాట. రిమైండర్ లేకుండా, ఏం మిగిలించకుండా డివిజన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయగలిగే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం. అంటే ఒక్కొక్కరికి 3 పంచాలి అనుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తాను? 5. అప్పుడు ఎంతమందికి పంచగలను? 5. లేదా 3 వ్యక్తులు ఉన్నారు, 3 వ్యక్తులకి 15 చాక్లెట్స్ పంచాలి అంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. సో కాబట్టి పంచగలుగుతున్నాను నేను 15 ని ఎగ్జాక్ట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను 3కి. సో కాబట్టి దాన్ని ఫ్యాక్టర్ అంటాం అనమాట. మనం ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి అంటాము. లేదా ఇంకా దీన్ని ఫ్యాక్టర్ అనే కాకుండా ఇందాక ఏదో ఇంకా వేరే పదం చెప్పాను కదా, ఏ ఈజ్ ఎ డివైజర్. ఏ ఈజ్ ఎ డివైజర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ బి అంటే ఇక్కడ కూడా ఏం రాస్తాం? 3 ఈజ్ ఎ డివైజర్ ఆఫ్ 15. 3 ఈజ్ ఎ డివైజర్ ఆఫ్ 15. కొంచెం రివర్స్ చేద్దామా దీన్ని? అంటే ఇది లోయర్ క్లాస్ కాన్సెప్ట్స్ ఏమో కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాం. మన పాలినామిల్స్ లో కూడా 9th క్లాస్ పాలినామిల్స్ లో ఎలా చెప్పుకున్నాం? ఫ్యాక్టర్ అని, డివైజర్ అని, మల్టిపుల్ అని కూడా మాట్లాడాం. ఇప్పుడు ఏ టు బిని చెప్పాను. ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్, ఏ డివైడ్స్ బి, లేదా ఏ ఈజ్ ఎ డివైజర్ ఆఫ్ బి అని. ఇప్పుడు బితో ఏని చెప్తాం. బితో ఏని అంటే బి ఏమవుతున్నప్పుడు? బి ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా ఏం రాస్తాం? 15 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. అవునా కదా? మల్టిపులే కదా. మల్టిపుల్ అంటే టేబుల్ మనకు 15 రాస్తాం. 3 5 అంటే మల్టిపులే కదా. 3 5 15 అంటే 3 టేబుల్ వస్తుంది కదా 15. సో ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 అంటాం. అలాగే ఇక్కడ బి ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఏ. ఇంకా ఏం చెప్పొచ్చు? ఇంకా జనరల్ గా ఏ డివైడ్స్ బి అంటున్నాం కదా. బి ఈజ్ డివిజిబుల్ బై ఏ. బి ఈజ్ డివిజిబుల్ బై ఏ. బి ఈజ్ డివిజిబుల్ బై ఏ. అలాగే 15 ఈజ్ డివిజిబుల్ బై 3. 15 ఈజ్ డివిజిబుల్ బై 3. ఏం 3నే తీసుకోవాలనా? ఇక్కడ 5 ఇట్లా కాకుండా నేను ఇలా కూడా తీసుకోవచ్చు కదా. 15/5 అంటే వెనక ఈజ్ ఈక్వల్ టు 3. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 5తో 15ని 5తో డివైడ్ చేస్తున్నాం అంటే 5/15. అప్పుడు ఏం రాస్తాం? 5 divides 15
5 is a factor of 15, 5 is a divisor of 15, 15 is a multiple of 5, 15 is divisible by 5. అలా రాసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా అంటే మాట్లాడే విధానం అనమాట. అలా రాసే విధానం మనకి ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇలా రాసే విధానం లేదు, కానీ జనరల్ మనం తెలుసుకోవాలి వీటి గురించి. ఇంటీజర్స్ కదా, ఇంటీజర్స్ వచ్చినప్పుడు మనం కొంచెం తెలుసుకోవడం ముఖ్యము. ఇంకా కొంచెం చిన్న టాపిక్స్ మనకు తెలియాల్సిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇంకా చిన్నవి. ఇవే మనం చేసే మిస్టేక్స్ అనమాట. ప్లస్ ఆర్ -1 అంటే +1 లేదా -1 అని అర్థం. ఈ ప్లస్ కానీ -1 కానీ ఇంటీజర్ అని మాట్లాడుతున్నాం కదా, అంత ఇంటీజర్స్ గురించి. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ కూడా ఉంటాయి కదా మనకి ఇక్కడ. ప్లస్ ఆర్ -1 డివైడ్స్ ఎవ్రీ నాన్ జీరో ఇంటీజర్. ఎవ్రీ నాన్ జీరో ఇంటీజర్ అంటే +1 కానీ -1 కానీ ఏదైనా సరే నాన్ జీరో ఇంటీజర్ని డివిజన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15/1, 15/-1 లేదా 13/1, 13/-1 ఇలా. +1 కానీ -1 కానీ ఈ ప్రతిదాన్ని ఎవ్రీ నాన్ జీరో ఇంటీజర్ అంటే పాజిటివ్ అయ్యుండొచ్చు, నెగిటివ్ అయ్యుండొచ్చు. ఇక్కడ నేను ఇది -30 అంటే నెగిటివ్ కూడా తీసుకున్నాను ఇక్కడ. అయితే 0 మాత్రం కాదు, 0/-1, 0/+1 ఏమవుతుంది మనకి 0 వస్తుంది, అవునా? 0. ఇవేంటివి? ఇదేమవుతుంది 15, ఇదేమవుతుంది -15, ఇదేంటి -13, ఇక్కడ ఏంటి +13. సో చేంజింగ్ ఉంది. ఇక్కడ మనకి ఏంటి +1 చేసినా -1 చేసినా 0 ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇది కాదు మనకి, మనం మాట్లాడేది డివైడ్స్ ఎవ్రీ నాన్ జీరో ఇంటీజర్ ఒకటి. నెక్స్ట్ 0 గురించి మాట్లాడదాం. 0 ఈజ్ డివిజిబుల్ బై ఎవ్రీ ఇంటీజర్. తెలుసు కదా, 0 అనేది ప్రతి ఇంటీజర్, అది కూడా ఏ ఇంటీజర్ డినామినేటర్లో 0 ఉండొచ్చు. మళ్ళీ 0 ఈజ్ డివిజిబుల్ బై ఎవ్రీ నాన్ జీరో ఇంటీజర్. 0 ఈజ్ డివిజిబుల్ బై ఎవ్రీ నాన్ జీరో ఇంటీజర్. నాన్ జీరో ఇంటీజర్తోనే డివిజిబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0/5 డివిజిబుల్ అంటే 0, 0/16 0, 0/-3 0. అంతేకాని 0/0 ఏమవుతుంది? ఇది ఇంకా మనకి డినామినేటర్లో 0 ఉంటే కనుక ఇది ఇంకా మనకి ఇంకా లేదు కదా, నాట్ డిఫైన్డ్, ఇన్ఫినిటీ అవుతుంది అనమాట, నాట్ డిఫైన్డ్ అనమాట. సో దీని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సో మనం దీని గురించి ఎవ్రీ నాన్ జీరో ఇంటీజర్ అంటే 0 కాని ఇంటీజర్ అనమాట. నెక్స్ట్ 0 does not divide any integer. 0 does not divide any integer. ఇదే ఇప్పుడు అంటుంది. ఇక్కడ నేను 0/0 అన్నా కదా, 0 does not divide ఎనీ ఇంటీజర్. ఏ ఇంటీజర్ ని కూడా 0 డివిజన్ చేయలేదు. ఏ ఇంటీజర్ ని కూడా 0 డివిజన్ చేయలేదు. అంటే ఏంటి? -3/0 ఎంత తెలుసా వాల్యూ మనకి? అలాగే -5/0, 3/0 అంటే నీ దగ్గర 3 చాక్లెట్స్ ఉంటే 0 అసలు పంచడం లేదు, ఎవరికి లేదు అంటే ఏం చెప్తావు అప్పుడు నువ్వు? 3/0 ఎలా చెప్తావు? ఏం చెప్పలేము కదా. ఇది -5/0, -3/0 అసలు డిస్ట్రిబ్యూట్ చేయ అసలు ఏం లేదు అంటే దీని ఏమంటాము? సో అందుకే డస్ నాట్ డివైడ్ ఎనీ ఇంటీజర్. జనరల్ గా దీన్ని మనం అయితే హైయర్ క్లాసెస్కి వెళ్ళిపోతే దీన్ని మనం ఇన్ఫినిటీ అని రాయడం అంటే డస్ నాట్ డిఫైన్డ్ అని మీనింగ్ అనమాట. డస్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ ఏ అనేది బి డివిజన్ చేస్తే ఇఫ్ ఏ డివైడ్స్ బి ఆటోమేటికల్లీ ఏ డివైడ్స్ -b ఆల్సో. అంటే చూద్దాం, ఇప్పుడు 3 అనేది 15ని డివిజిబుల్ చేయగలుగుతుంది. ఇప్పుడు 3 అనేది -15ని కూడా డివిజిబుల్ చేయగలుగుతుంది కదా, -5 వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఏంటి? నాట్ ఓన్లీ దిస్ -a డివైడ్స్ b, -a డివైడ్స్ b అంటే -3 డివైడ్స్ 15, -3 డివైడ్స్ 15. అలాగే -3 డివైడ్స్ -15. సో అంటే దీని -a డివైడ్స్ -b. సో ఇలా ఇవన్నీ ఇంటీజర్స్, ప్లస్ మైనస్ దేనికైనా వస్తుంది. కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్ జీరో ఇంటీజర్ అని మాట్లాడుతున్నాం అంటే జాగ్రత్తగా ఉండాలి మనం. ఇవి కొంచెం చూసుకోవాలి. ఇంకొక చిన్న టాపిక్ ఇంకొకటి ఏంటంటే ఏ అనేది బి డివిజన్ చేయగలుగుతుంది, బి కూడా ఏ డివిజన్ చేయగలుగుతుంది. అంటే ఖచ్చితంగా ఏమైనా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయి ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే అది ప్లస్ బి అయ్యొచ్చు, మైనస్ బి అయ్యొచ్చు, ప్లస్ బి ఆర్ మైనస్ బి. ఏ డివైడ్స్ బి, బి ఆల్సో డివైడ్స్ ఏ.
బి ఆల్సో డివైడ్ సి. అంటే ఖచ్చితంగా ఏమైనా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడే అది పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇందాక చెప్పుకున్నాం కదా, సో దాని గురించి వెళ్దాం. ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి యూక్లిడ్ రాసిన బుక్ మనకు తెలుసు కదా, ఏంటది బుక్ పేరు మనకి యాక్చువల్లీ ద ఎలిమెంట్స్ కదా. ఎన్ని పార్ట్స్ ఉంటుంది బుక్ మనకి? యూక్లిడ్ రాసిన బుక్ ద ఎలిమెంట్స్. హౌ మెనీ పార్ట్స్ దే ఆర్ హ్యావింగ్? 13 పార్ట్స్. 13 పార్ట్స్. మరి ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఎన్నో పార్ట్ లో ఉంది? ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా వచ్చేసి ఏ బుక్ లో ఉందంటే బుక్ 7 అంటే 7th బుక్ 7th పార్ట్ లో ఉంది. 7th పార్ట్ లో దీన్ని రికార్డ్ చేయడం జరిగింది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. అంటే దీన్ని యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అని కూడా అంటారు. అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అల్గారిథం అంటే అల్గారిథం మీన్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. కంప్యూటర్ లో వాడతాం అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇస్తేనే మనకి ప్రోగ్రామింగ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, కరెక్ట్ గా వస్తుంది. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. దిస్ లెమ్మా అంటే రీస్టేట్మెంట్ ఆఫ్ లాంగ్ డివిజన్ ప్రాసెస్. డివిజన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ లాంగ్ డివిజన్ ప్రాసెస్ ని రీస్టేట్మెంట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తాం అనమాట. దాన్నే మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాము. అల్గారిథం అన్నా కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటాం. అల్గారిథం మీన్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్, ఒక ఇంటీజర్ ని ఇంకొక ఇంటీజర్ తో డివిజన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 58 ని 9 తో డివిజన్ చేస్తున్నాం. వీఆర్ డివైడింగ్ 58 by 9 అంటే సో ఏమొస్తుంది 9 6 54, 58 కి నేర 54. సో రిమైండర్ ఎంత 4. దీనే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏం చెప్పాను? ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఇక్కడ మీకు కొంచెం చూపించే, ఇక్కడ కండిషన్ రాయాలి. ఆ కండిషన్ కోసం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ ఏ అంటే ఇందాక ఇట్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ అల్గారిథం అని కూడా చెప్పేసాను. మనము 9th క్లాస్ లో చూసాం డివిజన్ అల్గారిథం లాగానే అని. అంటే ఏ అంటే ఏ డివిడెండ్ అని, బి అంటే డివైజర్. కొన్నిసార్లు క్యూని కూడా డివైజర్ ఏదైనా తీసుకోవచ్చు కదా మనం. 15 అంటే 3 5 అంటే 3 అయినా డివైజర్, 5 అయినా డివైజర్, ఏదైనా డివైజర్ అవ్వచ్చు అనమాట. ఒకటి డివైజర్ ఏదంటే ఇంకోటి ఆటోమేటిక్గా కోషంట్ అయిపోతుంది. Q is a quotient, R is a remainder. కొంచెం బాగా గమనిద్దాం, ఇక్కడ కొన్ని పోల్చాల్సింది. ఇప్పుడు 58 9తో 58ని డివిజన్ చేయాలి. అంటే 58 ఈజ్ ద మెయిన్ నెంబర్. నేను దీన్ని పంచాలి, డివిజన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది డివిడెండ్. దేంతో చేస్తున్నాను? 9తో చేస్తున్నాను. సో 9th ఎప్పుడు పోయింది? 9 6. సో నాకు కరెక్ట్ పోయిందా? రిమైండర్ ఏం లేకుండా పోయిందా? లేదు, ఉంది. ఎంత మిగిలింది? ఇంకా 4 మిగిలింది. సో +4. 9 × 6 +4. దీన్నే ఏ అంటాం, దీన్ని బి. 6ని ఏమంటాం? Q కోషంట్. 4 అంటే రిమైండర్ ఆర్. ఇక్కడ బాగా గమనిస్తే రిమైండర్ ఎలా ఉంది? డివైజర్ కంటే తక్కువదా కాదా? రిమైండర్ ఎంత వచ్చింది? 4. డివైజర్ కంటే తక్కువ కాదా? 9 కంటే తక్కువే కదా. అంటే రిమైండరు ఏమై ఉండొచ్చు? 0 కూడా అయి ఉండొచ్చు. 0 లాస్ట్, 0 అన్న అయి ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువ. నెగిటివ్ నెంబర్ అయితే ఉండదు, అంటే పాజిటివ్ గానే వస్తుంది మనకి. సో 0 కంటే ఎక్కువ అంటే 1 2 3 4. ఇది అది కూడా డివైజర్ ని బట్టి ఎప్పటికైనా ఎలా ఉంటుంది? డివైజర్ కంటే తక్కువే ఉంటుంది రిమైండర్. అంటే ఆ కండిషన్ రాస్తున్నాను చూడండి ఇక్కడ దిస్ సైడ్. అంటే రిమైండర్ ఏముంటుంది? 0 కంటే తక్కువ. రిమైండర్ ఈజ్ లెస్ దాన్ 0 కంటే తక్కువ. అంతేకాకుండా ఈ రిమైండర్ దేనికంటే తక్కువ? డివైజర్. ఇక్కడ డివైజర్ అంటే ఏం తీసుకున్నా? బి కంటే తక్కువ. కొన్నిసార్లు ఏమవచ్చు? రిమైండర్ 0 కంటే తక్కువనేనా? 0 కూడా సమానం అవుతుంది కదా కొన్నిసార్లు. అందుకని ఇక్కడ ఈక్వల్ సింబల్. ఎప్పుడైనా డివైజర్ కంటే తక్కువ రిమైండర్. అంతేకాకుండా రిమైండర్ 0 అవ్వచ్చు, 0 కంటే తక్కువ ఉంటుంది. 0 కంటే ఎక్కువ 0 కంటే ఎక్కువ. డివైజర్ బి వాల్యూ కంటే తక్కువ అనమాట. అలా ఉంటుంది రిమైండర్. దీన్నే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాం. దిస్ ఈజ్ ద మెయిన్ స్టేట్మెంట్ కండిషన్. ఇది ఈ కండిషన్ కంపల్సరీ. ఇది లేకపోతే యూక్లిడ్ డివిజన్ అల్గారిథం రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇంటీజర్స్, ఒక పేర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాము. అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తున్నాను మీకు బాగా అర్థం కావడం కోసం. ఒక పేర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ 25 7. దీని యూక్లిడ్ డివిజన్ అల్గోరిథం రూపంలో రాద్దాం. అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇది కదా కండిషన్. సో కలర్ మారుస్తాను డిఫరెన్స్ కోసం మీకు. సరే టేక్ దిస్ 25 7 పేర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా రూపంలో రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎలా రిప్రజెంట్ చేస్తాం, పక్కన కావాలంటే మీరు డివిజన్ చేసుకోండి రఫ్గా, మీకు అర్థమవుతుంది. 7 3s 21, 5 నుంచి 1 తీసేస్తే 4. ఇప్పుడు రాయొచ్చు కదా. ఎలా రాస్తాము, మనం దేన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఏదైతే పెద్దది దాన్ని ఏ అనుకుంటాం, ఏదైతే చిన్నదో దాన్ని బి అనుకుంటాం. చిన్నదాంతో పెద్దదాన్ని మనం డివిజన్ చేయగలం, అంతేగాని పెద్దదాంతో చిన్నదాన్ని డివిజన్ చేయలేము మనం. సో 25 పెద్దది కాబట్టి 25 తీసుకున్నాను. సో 7తో డివిజిబుల్ చేశాను. చేస్తే ఎప్పుడు పోయింది, నియర్ 7 3s 7 టైమ్స్ ఆఫ్ 3 ప్లస్ ఎంత మిగిలింది రిమైండర్ 4. ఇక్కడ బాగా గమనిస్తే 4 దీనికంటే తక్కువనా కాదా, తక్కువే కదా. డివైజర్ కంటే 7 కంటే తక్కువ. అంటే ఎలా రాస్తాము, కొన్నిసార్లు 4 అనేది ఎలా ఉంది 7 కంటే తక్కువ, 4 ఈజ్ లెస్ దాన్ 7. సమ్ టైమ్స్ మనం ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి 7 8 అని తీసుకునే దాన్ని బట్టి రిమైండర్ ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ఆల్ 0కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. అనదర్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నా 20, 3. ఇప్పుడు 20 పెద్దది, ఇప్పుడు వచ్చి పక్కన క్వాంటిటీ డివిజన్ చేసుకోండి. 3 6 18. సో రిమైండర్ ఎంత 2. సో 20 అంటే ఎలా రాస్తాను, 3 × 6 చూడండి, 3 × 6 3 టైమ్స్ ఆఫ్ 6 ప్లస్ రిమైండర్ ఎంత మిగిలింది 2. సో రిమైండర్ ఇక్కడ కూడా ఏమైంది, డివైజర్ కంటే తక్కువ చూడండి. సో 2 ఈజ్ లెస్ దాన్ 3. దేంతో డివిజన్ చేస్తున్నాను 3తో కదా, కాబట్టి 3 వేసుకున్నాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సమ్ టైమ్స్ ద రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 0 కంటే ఎక్కువ. ఎంతకంటే తక్కువ ఉంటుంది, ఇక్కడ 3తో డివిజన్ చేస్తున్నాను కాబట్టి 3 కంటే తక్కువ ఉంటుంది. ఇంకో పేర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాను 7 15. ఇందులో ఏది ఏ తీసుకోవాలి, ఏది బి తీసుకుంటాము, ఏది పెద్దదైతే అదే కదా మనకి డివిడెండ్. సో 15 ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడు పోతుంది 15 7 టేబుల్లో డివిజన్ చేయకుండా రాస్తున్నాను. 7 2s 14. 15 నుంచి 14 మధ్య నాకు ఒకటి మిగులుతుంది కదా, ఇంకా ఎంత, ఒకటి మిగులుతుంది. సో ప్లస్ 1. సో రిమైండర్ ఏంటి ఇక్కడ 1. దేనికంటే తక్కువ, 7తో కదా డివిజిబుల్, అంటే 7 కంటే తక్కువ. నెక్స్ట్ 35 5. 35 పెద్దది కదా, సో 35 తీసుకున్నా. ఎప్పుడు పోతుంది 5 టేబుల్లో 35 5 7. రిమైండర్ ఎంత మిగులుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది 0. సో ఇక్కడ ఏం రాస్తాము, రిమైండర్ 0 లెస్ దాన్, దేంతో డివిజన్ చేశాను 5తో డివిజన్ చేశాను. 0 ఈజ్ లెస్ దాన్ 5, కరెక్ట్. ఇక్కడ ఈక్వల్ అయింది 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈక్వల్ అయింది కదా ఇప్పుడు రిమైండర్ 0కి. సో ఇలా అన్నమాట, ఇలా రాసేదాన్ని ఏమంటాము, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో వీటిలో ఏ బి క్యూ ఆర్ అని మాట్లాడుతున్నాం కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. దీంట్లో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి. సో ఏబిఆర్ మనం ఇక్కడ నెగటివ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా దగ్గరికి వచ్చేసరికి వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ నెగటివ్ ఇంటీజర్స్, వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. ఇక్కడ మనము ఇక్కడ అంతా కూడా పాజిటివ్ ఇంటీజర్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ చాప్టర్లో. సో ఓన్లీ, సో ఏబిఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, ఏబిఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, ఏ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏబి అనేవి. మరి క్యూఆర్ కూడా ఏంటివి, క్యూఆర్ ఆర్ ఆల్సో ఇంటీజర్స్, కాకపోతే యూనిక్ ఇంటీజర్స్. యూనిక్ ఇంటీజర్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నువ్వు 3తో డివిజన్ చేసావు, ఇక్కడ 3తో 20 డివిజన్ చేస్తే 6 వస్తుంది, కానీ ఇంకా వేరే వచ్చే ఛాన్స్ ఉంది. దానికంటే తక్కువ తీసుకున్నాను అనుకో, మళ్ళీ ఆన్సర్ మారిపోతుంది. అంటే ఇది యూనిక్, ఇదే వస్తుంది, ఈ 2 వస్తాయి, వేరే రావు 3తో డివిజన్ చేసినప్పుడు. ఇవి అలాగే ఉంటాయి అనమాట యూనిక్ ఇంటీజర్స్, అవి చేంజ్ అవ్వవు అని అన్నమాట అర్థం. సో ఇట్లా డివిజన్ లెమ్మా అంటే లెట్ ఏ బి బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్, దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటీజర్స్. ఏం ఎగ్జిస్ట్ అవుతాయి, యూనిక్ ఇంటీజర్స్ ఏంటివి, క్యూ అండ్ ఆర్, such that a is equal to bq plus r, 0 is less than or equal to r is less than b. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఎందుకు ఉపయోగిస్తాం ఈ డివిజన్, ఇందాక మాట్లాడుకున్నాం కదా డివిజన్ ఎందుకు ఉపయోగిస్తాము అనేది. జస్ట్ అంటే
ఏదైనా ఒకదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు, అంతేకాదు యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనము హెచ్సిఎఫ్ లేదా జీసీడీని కూడా కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అది నెక్స్ట్ చూద్దాం టాపిక్స్. నెక్స్ట్ టాపిక్స్కి ఇంకా వస్తుంది, అది కూడా ఉంది మనకు టెక్స్ట్ బుక్లో. సో అది కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ మీ నోట్స్లో రాసేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి నోట్స్లో రాసుకోండి. ఏంటంటే ఎందుకు ఉపయోగిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథంని మెయిన్గా దేనికి వాడతామంటే టు కంప్యూట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఏవైనా 2 నెంబర్స్ ఏవైనా 3 నెంబర్స్ తీసుకున్నా అంటే ఆ మూడింటిని కామన్గా డివిజన్ చేసేటువంటి, అది కూడా అన్ని 1 డివిజన్ చేస్తుంది, 2 డివిజన్ చేయొచ్చు, 3 నెంబర్స్ని 3 డివిజన్ చేయొచ్చు. కానీ వాటిలలో కూడా హైయెస్ట్ నెంబర్ అనమాట డివిజన్ చేసేటువంటి నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యుయేషన్ గురించి మాట్లాడదాం. 60 and 100 ఈ 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. 60 and 100 ఈ 2 నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ సిచ్యుయేషన్ ఏంటి అంటే, 2 క్యాన్స్ ఉన్నాయనుకున్నాం. 2 క్యాన్స్ ఫిల్డ్ విత్ మిల్క్, అంటే పాలు ఉన్నాయి. 2 క్యాన్స్లో పాలు ఉన్నాయి. కెపాసిటీ ఆఫ్ 2 క్యాన్స్, 2 క్యాన్స్ కెపాసిటీ ఏంటి, ఒక క్యాన్ ఏమో 60 లీటర్స్ హోల్డ్ చేస్తుందని, ఇంకో క్యాన్ 100 లీటర్స్. అంటే 2 క్యాన్స్ నిండా పాలు ఉన్నాయి. 2 క్యాన్స్ నిండా వీఆర్ హ్యావింగ్ 2 క్యాన్స్, ఒకటి 60 లీటర్స్ది, ఒకటి 100 లీటర్స్ది. వాటిలో ఆల్రెడీ మిల్క్ ఉందన్నమాట. వాట్ షుడ్ బి ద మ్యాక్సిమం కెపాసిటీ, ఒక మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ మెజరింగ్ జార్. 2 దీనిలో ఉన్నటువంటి మిల్క్ మెజర్ చేయడానికి మ్యాక్సిమం కెపాసిటీ ఉన్న జార్ కావాలి. అంటే నువ్వు మెజర్ చేస్తే ఈ క్యాన్లో ఉన్న 60 లీటర్స్ మిల్క్ని, ఆ క్యాన్లో ఉన్న 100 లీటర్స్ మిల్క్ని మెజర్ చేస్తే కనుక మళ్ళీ ఆ జార్కి కంప్లీట్గా నిండాలన్నమాట. నిండుతూ మనము మెజర్ చేస్తూ పక్కన వేరే దాంట్లో పోయడం అనమాట. దాంట్లో ఒక లాస్ట్కి నేను ఒక 5 గ్లాసులు మిల్క్ పోసేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి నాకు సగం గ్లాసే మిగిలింది ఒక దాంట్లో, అలా అంటాం కదా. అలా మిగలకూడదు, కంప్లీట్ ఫుల్ గ్లాస్ అవ్వాలి. అలా అయ్యే విధంగా 2 క్యాన్స్ని, ఈ రెండింటిని మెజర్ చేయగలిగినటువంటి మ్యాక్సిమం మెజర్ కెపాసిటీ ఉన్నటువంటి జార్ కావాలన్నమాట. సో మ్యాక్సిమం కంప్లీట్లీ వితౌట్ ఎనీ మిల్క్ రిమైన్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద క్యాన్స్. ఏ దాంట్లో కూడా, ఏ క్యాన్స్లో కూడా మిల్క్ మిగలకూడదు. కంప్లీట్గా మెజర్ చేసేటువంటి ఒక జార్. సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ వి మెజర్ ద మిల్క్ 60 లీటర్స్ 100 లీటర్స్ అంటున్నాం కదా. సో నేను 60 పెద్దదిగా 600 కంటే 60 కాబట్టి నేను 60 లీటర్స్ తీసుకుంటాను చిన్నది. సో 60 లీటర్ జార్ తీసుకున్నాను అనుకోండి. 60 లీటర్ జార్ తీసుకుంటే 100 లీటర్ క్యాన్లోంచి 100 లీటర్స్లోంచి నేను ఎన్ని పాలు తీయగలను, 60 లీటర్స్ తీయగలను. తీస్తే రిమైనింగ్ ఎన్ని మిగులుతాయి కదా. ఎన్ని మిగులుతాయి, 40 లీటర్స్ క్యాన్లో మిగిలిపోతున్నాయి. అంటే దీని ఉద్దేశం ఏంటి, పెద్దది ఏంటి, 100 లీటర్స్ క్యాన్. నేనేం చేస్తున్నాను, 60 లీటర్స్ కొలవగలిగినటువంటి జారే తీసుకుంటున్నాను. ఆ జార్తో కొలిస్తే కనుక ఎన్నిసార్లు కొలవగలను, ఒక్కసారే కదా కొలవగలను. లాస్ట్కి మిగిలేది ఎన్ని మిగులుతున్నాయి, మళ్ళీ 40 మిగులుతున్నాయి. 40 లీటర్స్ మిగిలిపోతున్నాయి. ఒక్కసారి 60 లీటర్స్ జారు 60 లీటర్స్ కెపాసిటీ హోల్డ్ చేసే జార్ తీసుకొని నేను 100 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి క్యాన్ మిల్క్ని నేను కొలిచాను అంటే ఒకసారి కొలవగలను. కొలిస్తే ఇంకా ఎన్ని మిగులుతాయి, లోపల 40 లీటర్స్ మిగిలిపోతున్నాయి. అంటే ఇది కాదు, మిగులుతుంది అంటే ఇది కాదు. నాకు కావాల్సిన 60 లీటర్స్ జార్ కాదు మెజరింగ్ కెపాసిటీ. మరి ఏంటి, ఎంత మిగిలింది మనకి ఇక్కడ, 40 మిగిలింది కదా. సో 40 మిగిలింది కాబట్టి వీ విల్ ట్రై విత్ 40 మిగిలింది అంటున్నాం కదా, 40 తీసుకుందాం. ఇప్పుడు 40 లీటర్స్ జార్ తీసుకున్నాం అనుకో. 40 లీటర్స్ జార్ తీసుకుంటున్నాము. ఇఫ్ యూ మెజర్ ద మిల్క్, ఇప్పుడు సో వీ కెనాట్ మెజర్ ద మిల్క్, 60 లీటర్స్ మెజర్ చేయలేమని అర్థమైపోయింది. ఇఫ్ యూ మెజర్ ద మిల్క్ విత్ 40 లీటర్స్ జార్ ఫ్రమ్ 60 లీటర్స్ 100 లీటర్స్ క్యాన్, దెన్ 20 లీటర్స్ విల్ బి రిమైన్ అంటున్నాం. అంటే ఎలా రాస్తాము, 40 లీటర్ జార్ తీసుకున్నాను అనుకో, 40 లీటర్ జార్ తీసుకున్నాను అనుకో, 100 లీటర్స్లోంచి ఏమవుతుంది, 40 లీటర్స్ ఎన్ని టైమ్స్ తీయగలవు, నువ్వు 2 టైమ్స్ తీయగలవు. ఇంకెంత మిగులుతుంది ఇక్కడ మనకి, 20 లీటర్స్ మిగిలిపోతుంది.
ఎంత మిగులుతుంది? 20 లీటర్స్ మిగిలిపోతుంది. ఒకవేళ 60 తీసుకున్నాం అనుకో, 60ని కూడా 40 అంటే ఎన్ని టైమ్స్ తీగలో? ఒకటి తీగలో. ఇక్కడ కూడా ఎంత మిగులుతుంది? 20 అంటే 20 మిగులుతుంది రెండిట్లో కూడా. రెండిట్లో అక్కడ 20 లీటర్స్ సపరేట్ మిగులుతుంది, ఈ క్యాన్లో కూడా 20 లీటర్స్ సపరేట్గా మిగులుతుంది. సో ఇది కూడా కాదు. దిస్ ఈజ్ ఆల్సో మనకు కావాల్సిన జార్ కాదు. అలాంటప్పుడు ఇప్పుడు ఎంత మిగిలింది అనుకున్నాం? 20 మిగిలింది కదా. సో 20 తీసుకుందాం. ఇప్పుడు 20 లీటర్ జార్ తీసుకో. ఈ 20 లీటర్ జార్తో 100ని చూడండి, 20 లీటర్స్ అంటే ఎన్నిసార్లు తీయగలం పాలు? మనము 5 టైమ్స్ తీయగలం కదా క్యాన్లోంచి. 25 100 వచ్చేసింది ఇక్కడ. మనకి ఏమైనా మిగిలిన పాలు మిగలేదు. 20 లీటర్స్ జార్ తీసుకోండి. 60 కూడా తీసుకున్నాం అనుకోండి, 60 కూడా తీసుకుంటే 20 లీటర్స్ 20 అంటే ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ తీసేస్తే కనుక 60 లీటర్స్ అయిపోతాయి. ఇక్కడ కూడా ఏం మిగలట్లేదు. సో 20 లీటర్స్ జార్ తీసుకున్నప్పుడు 100 లీటర్స్ క్యాన్ కానీ 60 లీటర్స్ క్యాన్లోంచి కొంచెం కూడా పాలు మిగలకుండా 100 లీటర్స్ క్యాన్లోంచి 5 టైమ్స్ తీయగలము, 60 లీటర్స్ క్యాన్లోంచి 3 టైమ్స్, టోటల్గా 8 టైమ్స్ లోపల ఆ జార్లో, ఆ క్యాన్లో కానీ ఈ క్యాన్లో కానీ మిల్క్ మిగలకుండా మనము ఎగ్జాక్ట్గా మనం 2 క్యాన్స్ లోంచి తీయొచ్చు. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం కెపాసిటీ జార్ అనమాట. మ్యాక్సిమం కెపాసిటీ జార్ అంటే కనుక 1 లీటర్ తీసుకోవచ్చు కదా. అంటే 1 లీటర్ అంటే ఇక్కడ 100 టైమ్స్ తీయాలి, ఇక్కడ 60 టైమ్స్ తీయాలి. కానీ మిగలదు, నిజమే మిల్క్ మిగలదు. కానీ నేనేమంటున్నా మ్యాక్సిమంది కావాలి నాకు, మ్యాక్సిమం కెపాసిటీ. అలా 1 లీటర్ ఎంతసేపు అని కొలుచుకుంటూ కూర్చుంటాను, 2 లీటర్లు ఎంతసేపు అని కొలుచుకుంటూ కూర్చుంటాను, 5 లీటర్లది కూడా ఎంతసేపు అని కొలుస్తాను, లేదా 4 లీటర్లది ఎంతసేపు అని కొలుస్తాను. నాకు మ్యాక్సిమం అయితే తొందరగా అయిపోతుంది కదా. సో నాకు మ్యాక్సిమం ఏంటి ఇక్కడ? 20. దీన్నే హెచ్సిఎఫ్ అంటాం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ హెచ్సిఎఫ్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇలా ఉంది. ఒకటి ఇలా ఉంది అంటే ఇలా అంటే దీనిది ఎంత ఉంది? ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంది బ్రెడ్త్. లెంత్ ఎంత ఉంది మనకి? ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది. 11 3 ఉంది అనమాట. 11/3. సో 11 3కి హెచ్సిఎఫ్ 11 3 లెంత్ ఎంత? 11 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత ఉంది? 3 సెంటీమీటర్స్ ఉంది మనకి. ఇప్పుడు నేను ఈ మ్యాక్సిమం ఈ రెండింటిని డివైడ్ చేయగలిగినటువంటి మ్యాక్సిమం కెపాసిటీ ఉండేది నేను తీసుకోవాలి. మ్యాక్సిమం రెండింటిని అంటే ప్లేస్ని ఈక్వల్గా పెద్ద ముక్కలతో మనం చేయాలన్నమాట. చిన్న చిన్న 1-1తో నేను చేయొచ్చు. 1-1 అయితే ఎన్ని వస్తాయి? 33 వస్తాయి. 33 పీసెస్ వస్తాయి. నాకు అలా వద్దు, అలా చిన్న కాదు, పెద్ద పెద్ద మ్యాక్సిమంది కావాలన్నమాట కెపాసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ విండో. నాకు అవతల వ్యూ బాగా కనిపించాలి అంటే ఒక్కొక్క ఇంచ్ ఉన్నటువంటి డ్రిల్ వేయించుకున్నాను అనుకో, ఒక్కొక్క స్క్వేర్ యూనిట్ డ్రిల్ అంటే 33 రావాలి. నాకు ఇలా వద్దు, పెద్దదే కావాలి, బాగా వ్యూ ఇంకా బాగా కనిపించాలి, పెద్దగా కనిపించాలి వ్యూ కిటికీలోంచి అన్నాను అనుకో. ఇప్పుడు 3/3 కదా. బ్రెడ్త్ ఎంత ఉంది ఇక్కడ? 3/3 కదా. బ్రెడ్త్ ఎంత? 3 అంటే 3తో డివిజన్ చేద్దాం 11ని ఫస్ట్. 3తో 11ని డివిజన్ చేసాం అనుకో ఎంత వస్తుంది? 3 3 9. సో ఎంత రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఇప్పుడు అది చూపిద్దాం. 3/3 డ్రా చేస్తున్నాం మళ్ళీ నేను ఇప్పుడు పాలిగాన్. అలా 3/3 ఎన్ని డ్రా చేయగలను? ఇంకో వస్తున్నాయి చూడండి. 3 టైమ్స్ ఆఫ్ 3 అన్నాం కదా ఇందాక మనం. ఇది రెండోది 3/3ది అతి పెద్ద ముక్క. ఈక్వల్ గా చేయగలిగినానా? ఇదేమో 3/3, ఇది 3/3, 3/3. కలర్స్ చేంజ్ చేస్తాను నేను వీటికి. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. దీని కలర్ నాకు ఇంకా 3/3 ఇవేమో బాగా 3 3/3 అయినాయి. నాకు ఇక్కడ ఎన్ని మిగిలాయి? 2 మిగిలాయి చూడండి. 2 సెంటీమీటర్స్ మిగిలింది ఇక్కడ లెంత్ లో. 3 3 3 9 అయిపోయింది. 2 సెంటీమీటర్స్ మిగిలింది ఇక్కడే కదా, ఇక్కడ అదే కదా నేను చూపించిన 2 మిగిలింది అని చెప్తున్నా కదా. 3 × 3 3 టైమ్స్ ఆఫ్ 3 వచ్చినాయి. 3 వచ్చినాయి మనకు, 3 స్క్వేర్స్ వచ్చినాయి. ఇంకా 2 మిగిలినాయి. 2
లెంత్లో 2 సెంటీమీటర్స్ మిగిలింది ఇంకా నాకు, అలా మిగలకూడదు. సో మిగిలింది ఇప్పుడు ఏంటి 2 సెంటీమీటర్స్ కదా, ఈ మిగిలిన దాంతో మళ్ళీ 3ని ఈ 2తో పోతుందా లేదా, 3 కానీ 11 కానీ చూద్దామా. 2తో 3 కానీ 11 కానీ, 2తో 3 ఏమవుతుంది ఒక్కసారి అంటే మళ్ళీ 1 టైం, ఇంకా ఏమవుతుంది రిమైండర్ ఒకటి మిగులుతుంది. 11 కూడా ఏమవుతుంది 5 2 5 10, ఇక్కడ కూడా ఏమవుతుంది ఒకటి మిగులుతుంది. అంటే మళ్ళీ 2తో 3ని డివిజన్ చేస్తున్నాం. 2 1s 2, రిమైండర్ ఎంత 1. సో ఇది ఇంకా సరే ఇది తీసుకున్నాను, సో ఇది నాకు పనికి రాలేదు, ఇలా తీసుకోండి 3/3 తీసుకోండి, నాకు పనికి రాలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 2 మిగిలింది కదా, సో 2/2తో చెక్ చేద్దాం. సో ఇవన్నీ మనం డిలీట్ చేసామనుకో, ఇప్పుడు 2/2 తీసుకున్నాం. we will take 2/2. ఒకటి నెక్స్ట్ ఇంకొక 2/2, ఏమైంది మళ్ళీ మిగిలింది. ఏమైనా కరెక్ట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయిందా, అవ్వలేదు. లాస్ట్ 2/2 కూడా కాదు, సో లాస్ట్ ఏంటి 2తోనే అవ్వలేదు అన్నప్పుడు లాస్ట్ ఏమవుతుంది 1తో మాత్రమే అవుతుంది. సో ఇది కూడా మనకి కాదు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 1. సో ఇది ఇంకా మీకు అంటే 1 1తోనే పోతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ 1 అన్నమాట, 1తో పోతుంది. 1తో 3 టైమ్స్ అంటే 1 3 is 3 0. 1తో 11 అంటే 11 టైమ్స్ 1 1 1, నెక్స్ట్ 1 1 1 0. సో 1తో మాత్రమే డివిజిబుల్ అవుతున్నాయి. 3 కానీ 11 కానీ ఆ డివిజిబుల్ బై 1 స్క్వేర్ యూనిట్ ఉన్నటువంటి నేను కిటికీలు మాత్రమే, అంత ఉన్నటువంటి డ్రిల్లింగ్ మాత్రమే చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం చేంజ్ చేద్దాం, కొంచెం డిఫరెంట్గా డిస్కస్ చేద్దాం. 12 18 తీసుకున్నాం. 12 18 తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఐఎమ్ టేకింగ్ 12 18. సో 12 18 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. లేదా 12 10 తీసుకున్నాం, మీకు ఇంకా క్లారిటీ అర్థమైపోతుంది కదా. ఐఎమ్ టేకింగ్ 12 12/10 తీసుకున్నాను. గ్రాఫిక్స్ చేంజ్ చేస్తాను నేను, ఇది పెడతాను, ఇది ఇలాగే పెడతాను. ఇప్పుడు నేను తీసుకునేది ఏంటి 12/10. సో ఏమవుతుంది 10తో డివిజన్ చేశాను అనుకో 12ని, 10 1s 10, నాకు రిమైండర్ 2 వస్తుంది. చూద్దామా, అంటే 10/10తో చేస్తున్నాను. 2 సెంటీమీటర్స్ మిగులుతుంది నాకు ఇప్పుడు. సో 10/10 తీసుకుంటున్నా. ఇప్పుడు 10/10 అంటే ఇదే కదా 10/10. సో ఐఎమ్ టేకింగ్ చూడండి 2 మిగిలింది చూడండి సైడ్ కంప్లీట్గా విండో నిండిందా, లేదు నాకు నిండలేదు. సో ఇది కూడా కాదు, అంటే 10తో డివిజిబుల్ చేయవద్దు. నాకు ఎంత మిగిలింది ఇప్పుడు 2 మిగిలింది. 2తో 10 చేద్దాం. 2తో 10 డివిజిబుల్ అయిందంటే ఆటోమేటిక్గా 12తో కూడా డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 10తో 12 చేసాం కాబట్టి. 2 5s 10. సో ఎంత వచ్చింది రిమైండర్ 0. అంటే ఇప్పుడు 2/2 తీసుకొని చేసామంటే నిండుతుంది. సో 2/2 చేద్దాం ఇప్పుడు మనం. ఏంటి 2/2. 2/2 చేసామనుకో అన్ని పాలిగాన్స్ బాగా నిండుతుంది చూడండి. ఒకటి అన్ని 2/2 అతి పెద్ద వ్యూ అన్నమాట. 2 3 4
5 6 ఇక్కడ ఒకటి కింద అట్లా ఎన్ని 2/2s అవుతాయి చూడండి మనకి. అన్ని 2/2 తీసుకొని చేస్తున్నాను. అంటే విండోని 2/2 సెంటీమీటర్స్ విధంగా ఉండేలాగా మనం ఈజీగా ఇట్లా కొంచెం పెద్ద వ్యూ కనిపిస్తుంది అనమాట విండో నుంచి చూడడానికి. బయటికి 1 సెంటీమీటర్ కాకుండా 2/2 తీసుకుంటే 2/2 స్క్వేర్ సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకో విండోలో నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. ఆ విధంగా అతి పెద్దది అనమాట, అతి పెద్దగా డ్రిల్లింగ్ చేసుకోవడం. అయితే ఈక్వల్ గా ఉండాలి కదా డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ కోసం ఇలా చూడండి బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 2/2 అన్ని సైడ్స్ అన్ని కవర్ అవుతున్నాయి మనకి. 2/2 అయితే ఇంకా మొత్తం విండో అంటే ఈ విధంగా డ్రిల్లింగ్ అనమాట. ఈ విధంగా వేస్తే విండో వ్యూ బాగా కనిపిస్తుంది. దీన్నే HCF అంటాం. సో 10 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఈ విండోని లెంత్ 12 సెంటీమీటర్స్ బ్రెడ్త్ 10 సెంటీమీటర్స్ ఉన్న విండోని మ్యాక్సిమం గా చూడడానికి, మ్యాక్సిమం కెపాసిటీ ఉండేలాగా డ్రిల్లింగ్ వేసుకోవడానికి ఎంత పడింది మనకి 2/2 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే 2 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే 4 2/2 స్క్వేర్ సెంటీమీటర్స్ బాగా కనిపిస్తుంది. 1/1 అనేది అతి చిన్నది, పెద్దది ఏంటున్నాం కదా అతి పెద్దది. రెండింటిని కరెక్ట్ గా ఈక్వల్ గా డివైడ్ చేయగలిగినటువంటి చూడండి బాగా ఈక్వల్ గా డివైడ్ ఇలా విండో కనిపిస్తుంది 2/2 స్క్వేర్ సెంటీమీటర్స్. సో 2 is the HCF of 10. 12 and 10 అంటే 12 ని 10 ని మాక్సిమం గా డివిజిబుల్ చేసేటువంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం దాన్ని. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఏంటి? 12 ని 10 ని మాక్సిమం గా డివిజిబుల్ చేసేటువంటి నెంబర్ ఏది? కామన్ రెండింటిని డివిజిబుల్ చేసే నెంబర్ అన్నమాట. 10 ని డివిజిబుల్ చేయాలి, 12 ని డివిజిబుల్ చేసేటువంటి నెంబర్ ఏది? అదే ఇక్కడ మనం డిస్కస్ చేసాము. దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్ అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మలో HCF ఎలా చేస్తాము ఏంటి అనేది అంతా కూడా వాటి మీద ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ ద యూక్లిడ్ డివిజన్ లెమ్. యూక్లిడ్ డివిజన్ లెమ్ అంటే A = BQ + R where A, B are positive integers, there exist Q and R unique integers అన్నమాట. అవే ఆన్సర్స్ వేరే రావు అన్నమాట, అవే వస్తాయి. దాంతో డివిజిబుల్ చేసినప్పుడు అదే వస్తుంది కానీ వేరే రావు అన్నమాట. ఇప్పుడు 10th 12 డివిజిబుల్ చేస్తే నాకు రిమైండర్ కోషెంట్ 1 వస్తుంది, వేరేది వస్తుందా? రాదు. రిమైండర్ 2 వస్తుంది, వేరేది వస్తుందా? సో యూనిక్ ఇంటీజర్స్ అంటాం వాటిని. such that A = BQ + R 0 is less than or equal to R is less than B. ఆ రిమైండర్ అనేది డివైజర్ కంటే తక్కువ ఉంటుంది. ఇదే రిమైండర్ 0 కంటే 0 కి సమానం అవుతుంది, 0 కంటే ఎక్కువ ఉంటుంది అనేది కండిషన్. దేనికోసం వాడతామండి యూక్లిడ్ డివిజన్ లెమ్ అని? HCF కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. ఈ HCF ఎందుకు అంటే డైలీ లైఫ్ లో ఇలాంటివి బాగా మనకి పనికొస్తాయి. HCF కనుక్కోవడానికి ఇందాక మనం క్యాన్ గురించి మాట్లాడినాం కదా, రెండు క్యాన్స్ ని మెజర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మేజర్ జార్ కావాలి అని. అలాంటి డైలీ లైఫ్ లో మనకి ఈ HCF అవసరం. అందుకోసం యూక్లిడ్ డివిజన్ అల్గోరిథం అనేది వాడతాము. అల్గోరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. HCF కనుక్కున్న చోట అల్గోరిథం అప్లై చేస్తాము, లెమ్మా అల్గోరిథం అప్లై చేస్తాము. ప్రాబ్లమ్స్ చేసే చోట థియరం ప్రూఫ్ అన్నప్పుడు లెమ్మా అని మాట్లాడతాం. అది ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ ప్రూవ్ చేసిన స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ ప్రూవ్ చేయడం లెమ్మా. అల్గోరిథం అంటే ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. HCF కోసం స్టెప్ బై స్టెప్ ఇక్కడ చేశాను కదా, 10th 12 చేశాను, ఎంత రిమైండర్ వచ్చింది 2 వచ్చింది, మళ్ళీ 2తో చేశాను, 2తో 10 పోయిందంటే ఆటోమేటిక్ గా 2తో 12 కూడా పోతుంది. సో 2తో 10 పోయింది, 0 వచ్చింది రిమైండర్. సో దీన్నే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటే దీన్నే అల్గోరిథం అంటాం. దీన్ని రాయడం ఎలా రాస్తాం? ఇప్పుడు నేను ఇక్కడ డివిజన్ చేశాను కదా, దీన్ని రాయడం ఎలా రాస్తాం? ఏ అంటే ఇక్కడ ఎంత 12, పెద్దది ఏదైతే అది ఏ అంట అని చెప్పాను. డివిడెండ్ అంటే పెద్దది అయి ఉండాలి ఖచ్చితంగా. బి అంటే దేంతో అయితే డివిజన్ చేస్తున్నామో దాన్ని బి అంటే 10. ఇప్పుడు 12 ని 10th డివిజిబుల్ చేశాను, ఎప్పుడు పోయింది? 10 1s. ఎంత రిమైండర్ వచ్చింది నాకు ఇక్కడ? 2. సో ఇది Q, ఇది R. దీని కండిషన్ రూపంలో రాస్తే
రిమైండర్ ఎంత 2, డివైజర్ ఎంత 10 కంటే తక్కువ 2, విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2 ఈజ్ లెస్ దాన్ 10. ఇది ఒక స్టెప్ 1. నాకు రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి ఇలా నేను హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే. ఇప్పుడు రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది కదా, ఇప్పుడు దేంతో డివిజిబుల్ చేయాలి 2తో డివిజిబుల్ చేయాలి. దేన్ని డివిజిబుల్ చేస్తున్నాము 10ని, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి రిమైండర్ ఇక్కడికి వస్తుంది. సో 10ని ఇప్పుడు 2తో డివిజిబుల్ చేస్తున్నాం, ఎప్పుడు పోతుంది 2 5. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 0. సో ఇక్కడ రిమైండర్ ఏమైంది 0. దేంతో డివిజిబుల్, డివైజర్ ఏంటి 2. సో దేంతో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది, 2తో డివిజన్ చేసింది రిమైండర్ 0 వచ్చింది. సో దేర్ఫోర్ ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 10 ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా యూక్లిడ్ డివిజన్ అల్గర్దం అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేస్తూ స్టెప్ బై స్టెప్ లాగా హెచ్సిఎఫ్ కనుక్కోవడం. హెచ్సిఎఫ్కి యూక్లిడ్ డివిజన్ అల్గర్దం యూజ్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ అల్గర్దం అమ్మ. అంతే, హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి వాడతాం. హెచ్సిఎఫ్ జనరల్గా మనం రకరకాలుగా వాడతాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న ఒకటే, జీసీడి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న కూడా ఒకటే. మనకి రకరకాలుగా కనుక్కోవచ్చు హెచ్సిఎఫ్ని. యూక్లిడ్ ఇక్కడ ఈ చాప్టర్లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి. యాక్చువల్లీ ఈ చాప్టర్లో ఇంకొకటి కూడా ఉంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి కూడా హెచ్సిఎఫ్ కనుక్కోండి అని ఉంది. అది నెక్స్ట్ దాంట్లో వస్తుంది, నెక్స్ట్ కంటిన్యూ టాపిక్స్లో వస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇంపార్టెంట్ మనకి. థ్యాంక్ యూ.